రవాణా వాహనాల్లో ప్రయాణిస్తున్నారా? సహచర ప్రయాణికుల్లో కరోనా బాధితులుంటే వారి నుంచి వైరస్ వ్యాపించే ముప్పు ఏ స్థాయిలో ఉంటుందో తెలుసా? ఆటో, బస్సు, ఏసీ కార్, నాన్ ఏసీ కార్ ఈ నాలుగింటిలో ప్రయాణిస్తే వైరస్ ముప్పు ఎందులో తక్కువ? ఈ మేరకు గాలి ద్వారా సంక్రమించే వ్యాధుల వ్యాప్తిని అంచనా వేసేందుకు ఉపయోగించే వెల్స్ రిలే నమూనాను ఎంచుకున్నారు. ఇప్పుడు కార్లో పోవద్దండి, ఏసీ కార్లో పోవద్దు. అందనే కరోనా అందనే రౌండ్ తిరుగుతున్నది. ఆటోలో పోతే అక్కడి నుంచి గాలి ఇక్కడి నుంచి గాలి వస్తుంది, మనకు ఫ్రీ ఉంటుంది. అనుకూలంగా మనకు అన్ని మనం కలిసి వస్తాయి. మన ప్రాణాలు మనం భద్రతృంచుకోవాలి, మనం కాపాడుకోవాలి. అదే మన బస్ మీదైనా కార్ మీదైనా వెళ్తే మనకి ఫ్రీగా ఉండదు. ఆటోలో వెళ్తే మనకి ఫ్రీగా వస్తుంది, గాలి అది వస్తుంది. దానివల్ల మన కరోనా అనేది మనకి ఎఫెక్ట్ అవ్వదు. మనకి వెళ్ళే రూట్ కూడా బాగానే ఉంటుంది, గాలి అది వేస్తుంది, ఫ్రీగా ఉంటుంది మనకి. కోవిడ్ రోగితో కలిసి ఆటోలో ప్రయాణించేప్పటికంటే నాన్ ఏసీ కారులో వెళ్లేటప్పుడు అతని ద్వారా వైరస్ వ్యాపించే ముప్పు 86 రెట్లు అధికంగా ఉంటుందని తేల్చారు. ఏసీ కారులో ఈ ముప్పు 300 రెట్లు ఎక్కువగా ఉంటుందని, నాన్ ఏసీ కారులో ప్రయాణించేటప్పుడు అద్దాలు కిందకు దించేసి బయట గాలి లోపలికొచ్చేలా చేస్తే ఏసీ కారులో ప్రయాణం కంటే ప్రమాద ముప్పు 250% మేర తగ్గుతుందని పేర్కొన్నారు. ఆటోలో 4 ప్రయాణికులతో కలిసి వెళ్లేటప్పటి ముప్పుతో పోలిస్తే బస్సులో కిటికీలన్నీ తెరిచి ఉంచి అందులో 40 మంది ప్రయాణికులుంటే ప్రమాద ముప్పు 72 రెట్లు అధికమని తేల్చారు. ఏసీ కార్ అంటే మొత్తం ప్యాకేజ్ మొత్తం ప్యాక్ ఉంటుంది కదన్న, మొత్తం ఉన్న గాలి మొత్తం ఆ సరౌండింగ్లోనే ఉంటుంది. కాకపోతే మనం ఏం చేయలేము కదా. ఇక ఆటోలో వెళ్తేనన్నా జర కొద్దిగా ఫ్రీగానే ఉంటాయి. ఏసీ వేసుకుంటే ఏముంటుంది, ఏసీ వేసుకుంటే కరోనా లోపలికే హ్యాండ్ స్ప్రెడ్ అవుతుంది. అదే ఓపెన్గా ఉందనుకో దేనికి ఇది అవ్వదు. ఎక్కడైనా ఓపెన్గా ఉంటేనే చాలా బెస్ట్. ఆ కరోనా వస్తుందనే భయంతో కన్నా వచ్చిద్దా రాదా అని పోతాం బెస్ట్. అంటే ఎట్లా అనిపిస్తుంది ఓపెన్ చేసుకుంటే గాలి ఫ్రీగానే ఉంటుంది కాబట్టి మనకి ఏం అనిపించదు అంతగా. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న కోవిడ్ టైంలో ఆటో ప్రయాణమే మేలని చెప్తున్నాయి స్టడీస్. ప్రజా రవాణాలోని బస్సు, కారుతో పోలిస్తే ఆటోలోనే ప్రయాణం బెటర్ అని చెప్తున్నారు. గాలి రొటేషన్ అధికంగా ఉండడము, వెంటిలేషన్ కూడా ఎక్కువగా ఉంటుండడంతో కోవిడ్ వ్యాప్తి చాలా తక్కువగా జరుగుతుందని చెప్తున్నారు పరిశోధకులు. సో మీరు కూడా అలా అని విచ్చలవిడిగా తిరగకుండా సరైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ మీ ఆటో ప్రయాణాన్ని సురక్షితం చేసుకోండి. వీడియో సత్యసాయితో శ్రవణ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్. మరిన్ని కరోనా కథనాలతో మళ్ళీ కలుద్దాం.